హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మనం వేస్ట్ అని పడేసే సబ్బులకు వచ్చే అట్టపెట్టెలతో ఒక మంచి ఐడియా అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటారండి. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మనకి తక్కువ రేట్లో వస్తాయని కొంటూ ఉంటారు కదా. ఈసారి అలా కొనొద్దండి. చక్కగా మనం వేస్ట్ అని పడేసే వాటితో ఈ ఐడియాని ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందన్నమాట. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇది చాలా సింపుల్ ఐడియా అండి. మీరు అలా వీడియో చూస్తే చక్కగా అర్థమైపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వట్లేదు. వీడియో చివరిలో మరలా మీతో మాట్లాడతాను. చూశారు కదండి ఐడియా ఎంత సింపుల్గా ఉందో. దీన్ని మల్టీపర్పస్గా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల రూమ్లో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ఇలాంటి వేస్ట్ అనుకునే వాటితో చక్కగా ఆలోచించి మీరు కూడా ఇలా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.